హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో లైక్ చేస్తే 10 మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో ప్రస్తుతం ఈపీఎఫ్ సమస్యలతో చాలామంది సతమతం అవుతూ ఉన్నారండి. ఓకేనా, చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో దీని కారణంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామందిని ఆశ్రయిస్తున్నారు. అది ఇంటర్నెట్ పాయింట్లు కానివ్వండి, లేకపోతే వేరే కన్సల్టెన్సీని కానివ్వండి, సో వేరే వాళ్ళని కానివ్వండి, నన్ను కానివ్వండి, చాలామంది అయితే కన్సల్ట్ అవుతూ ఉన్నారన్నమాట. ఓకే, అంటే ఈపీఎఫ్ అనేది అనేక సమస్యలకు పెద్ద పీట అనమాట. ఎందుకంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటో కూడా తెలియని కొంతమంది ఉన్నారు. అట్లాగే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా కొన్ని సమస్యలతో కొంతమంది ఉన్నారు. ఓకేనా, కొన్ని ఏంటంటే సాల్వ్ అవ్వని సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. సో వీటితో పాటు ఏంటంటే ఇప్పుడు కొంతమంది స్కామర్స్ అనేవాళ్ళు తయారవుతున్నారండి. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఈ ఉచ్చులో పడకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే. ఓకేనా, సో మీకు సంబంధించిన ఈపీఎఫ్ డీటెయిల్స్ అంటే మీ సంబంధించిన యూఏ నెంబర్ కానివ్వండి, మీ సంబంధించిన ఆధార్ నెంబర్ ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. చాలామంది ఏంటంటే ఫేక్ కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ పెంచుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నారన్నమాట. సో అట్లా వెళ్ళి మీరు బఫూన్స్ అవుతారండి. మీ ఈపీఎఫ్ అకౌంట్ని సో మీరే సర్వనాశనం చేసుకుంటారు. ఓకే, మీ సర్వీస్ ఏదైతే ఉందో అది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, సో కంటిన్యూషన్గా మీరు సర్వీస్ చేసుకుంటూ వచ్చి మధ్యలో ఏదైనా దెబ్బ పడితే అది చెప్పలేము ఇంకా. సో అది కోలుకొని దెబ్బలాగా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఈపీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగి చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను క్లియర్గా. సో ఇబ్బందులు పడతారు అని చెప్పేసి. సో మీరు చక్కగా ఉన్న సర్వీస్లో రీసెంట్గా ఏదైనా ఇన్కరెక్ట్గా ఒక ఐడి క్రియేట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అనేది డెత్ కింద ఇస్తున్నారండి. ఓకేనా, సో ఐడి అనేది డెత్ అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు లాగిన్ అవ్వలేని పరిస్థితి, లాగిన్ అవుతుంటే మెంబర్ డెత్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఈపీఎఫ్ ఆఫీస్ని కన్సల్ట్ అవ్వాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఎవరైనా మీకు ఫేక్ కన్సల్టెన్సీ కనుక అట్లాంటిది తారసపడితే కనుక, ఒకవేళ మీరు ఆ ఉచ్చులో చిక్కుంటే కనుక మీరు సైబర్ క్రైమ్కి సో మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ ఐడి అనేది ఈపీఎఫ్ ఆఫీస్కి అయితే సబ్మిట్ చేయండి. సో వాళ్ళైతే యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకొని మీకు వాళ్ళు ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మీకు బీజీఓలు అట్లాంటి ఇష్యూ లేకుండా సో వాళ్ళు మీకు ఏదైనా డాక్యుమెంట్ అయితే అంటే ఈ ఇష్యూ మీద ఎట్లా వచ్చారని చెప్పేసి వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇవ్వడం, ఆ తర్వాత మీరు బీజీఓలో దాన్ని రీసాల్వ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విషయాన్ని గమనించండి. సో మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కనుక ఈపీఎఫ్ ఆఫీస్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళ ఐడి అనేది వాళ్ళు బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు వాళ్ళ ఉచ్చులు పడకుండా అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇట్లా క్రియేట్ చేసేసి ఎగ్జిట్ చేసేసి డెత్ అని చెప్పేసి ఎగ్జిట్ ఇచ్చేసి డబ్బులు అవుతున్నారు. చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు ఈ విషయం మీద. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ డీటెయిల్స్ అనేవి ఎవరికి షేర్ చేయొద్దు. యూఏ నెంబర్ అలాగే మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ కూడా షేర్ చేయొద్దు. అయితే ఈపీఎఫ్ వారికి చెప్పేది ఒకటే, దీని మీద ఏదైనా ఒక కొత్త పద్ధతి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఇట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా వీళ్ళు ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళు ఉచ్చులో పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలన్నా, ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఏ యాక్టివిటీ చేయాలన్నా మనకి ఓటీపీ లాంటిది ఇట్లా మనకైతే 2 factor authentications లాంటివి మనకి ప్రజెంట్ అయితే తీసుకొచ్చింది. అట్లాగే ఖాతాదారులకు సంబంధించిన ఈ యొక్క యూఏ నెంబర్ని ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్కి లింక్ చేయాలన్నా కానివ్వండి, సో వాళ్ళు మన యూఏ నెంబర్ని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లో లింక్ చేసుకోవాలంటే సో తప్పనిసరిగా ఎట్లాంటి ఓటీపీ బేస్డ్ ఏదైనా విధానం కానివ్వండి, లేకపోతే ఇంకో విధానం అంటే మన పర్మిషన్ లేకుండా, ఖాతాదారుల పర్మిషన్ లేకుండా సో వాళ్ళు లింక్ చేసుకునే అవకాశం ఉండకూడదు. ఓకేనా, పర్మిషన్ ఉంటేనే వాళ్ళు లింక్ చేసుకునే అవకాశం ఉండాలి. ఎట్లాంటి దాని మీద ఏదైనా కొత్త విధానం తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఈపీఎఫ్ వారిని అయితే నేను అభ్యర్థిస్తున్నాను. ఓకేనా, సో దీని మీద ఏదైనా ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురండి. ఓకేనా, దయచేసి. ఎందుకంటే చాలామంది ఈ ఉచ్చులో పడుతున్నారు. ఓకే, సో తెలియకుండానే ఎట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడుతున్నారు. సో దయచేసి దీన్ని అయితే గమనించాలి ఈపీఎఫ్ వారు. అట్లాగే ఒక విషయం అండి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఏంటంటే ఈపీఎఫ్ మీద అంటే ఈ యొక్క క్లైమ్స్ మీద కానివ్వండి, ఫైన్ సెటిల్మెంట్స్ కానివ్వండి, కొంతమంది ఇంట్రెస్ట్ పడలేదని చెప్పేసి అంటున్నారు కదా. సో దాని మీద, అలాగే సోషల్ సెక్యూరిటీ మీద, అలాగే ఈపీఎఫ్ రిటెన్షన్ మీద, అలాగే ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ మీద సో ఎవరికైనా ఒక అవగాహన కావాలి అంటే అవగాహన తెచ్చుకోవాలంటే కనుక సో మనకేంటంటే 8వ తారీఖున ఒక లైవ్ సెషన్, అక్టోబర్ 8వ తారీఖున ఒక లైవ్ సెషన్ అయితే నిర్వహిస్తున్నారన్నమాట. ఇందులో మనకి సనత్ కుమార్ గారు అయితే స్పీకర్గా వహిస్తున్నారు. సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక, మీకు ఏదైనా క్వరీస్ ఉంటే వాళ్ళని అయితే అడగచ్చండి. ఓకేనా, సో 8వ తారీఖున అయితే లైవ్ సెషన్ అనేది
వీళ్ళు యూట్యూబ్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను నిర్వహిస్తున్నారు. సో మీరు ఈ లైవ్ సెషన్కి పాల్గొనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీ నాలెడ్జ్ని పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు అనమాట. ఈ ఫైన్ సెటిల్మెంట్ల మీద అట్లాగే సోషల్ సెక్యూరిటీ మీద అండ్ ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ మీద రిటెన్షన్ మీద ఇట్లాంటి వాటి మీద. ఓకేనా? సో ప్రతి ఒక్క విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఈ లైవ్ సెషన్లో మీరు పాల్గొనండి. అయితే నేను చెప్పానంటే ఫైనల్గా మీరు మీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఓకేనా? అన్యులు అంటే మీకు తెలియని వారితో అసలు షేర్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో అలా వాట్సాప్లో చాలామంది బ్రోచర్లు తయారు చేసి మేము పీఎఫ్ సర్వీసులు చేస్తాం ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళని మీరు అస్సలు నమ్మొద్దు. మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా కన్సల్టెన్సీని కానివ్వండి లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ని కానివ్వండి మీకు తెలిసిన వాళ్ళతో వర్క్ చేయించుకోండి. ఓకేనా? లేదు నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. సో నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతూ వస్తున్నారు, సర్వీసులు చేస్తున్నాను, నా దగ్గర పెయిడ్ సర్వీసులు అయితే ఉన్నాయి, నన్నైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే? సో మీరు బలంగా నమ్మితేనే సో ఎవరినైనా కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే వద్దు. ఓకేనా? ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, డబ్బులు అడుగుతున్నారు, తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్పదలుచుకుంది ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.